నుంచి రావడం లేదు. మేము చాలాసార్లు మా ప్రభుత్వాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము. కాబట్టి దయవించి ముఖ్యమంత్రి గారు మాకు మినిమం కొంత అమౌంట్ని రెమ్యూనరేషన్ ఇస్తే మేము కొద్దిగా చురుగ్గా పనిచేసి గవర్నమెంట్కి ఇతోదిగా మేము సర్వీస్ చేసేందుకు కూడా అవకాశం. నైపుణ్య విద్య అందించేదానికి ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉండేది, దాన్ని రద్దు చేశారు, దాన్ని పునఃప్రతిష్ఠిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఏదైతే శ్మశాన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వాడలకు శ్మశాన వాడలకు కేటాయించారు, దారులు అనేవి లేవు. ఈ పక్కన కొన్ని సెటిల్మెంట్ భూమి జరుపు చేసి కలెక్టర్లు ఎండాస్ చేయడంతో ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని చేతులు దులుపుకుంటారు. భూ చట్ట ప్రకారం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వాళ్ళ శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. గౌరవ ముఖ్యమంత్రి వారికి మా యొక్క విన్నపం ఏమంటే, ఇవాళ డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి నష్టపరిహారంగా ₹1,00,00,000 ఇవ్వడము, వారి కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించడము హర్షించదగ్గ విషయము. అలాగే గత ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది దళిత వర్గాలు అన్ని జిల్లాలు కూడా అగ్రకులాల చేత ఏదో భూ సమస్యలు ఇతరులు అర్థం కాబట్ట వారు చాలామంది ఉన్నారు. వాటన్నీ కూడా మనకు ఎస్సీ ఎస్టీ 2 యాక్ట్ ప్రకారము ఆ కుటుంబానికి ఉద్యోగం కల్పించిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాటిని కూడా పరిశీలించి ఆ ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేస్తూ వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు నమోదైతే 7 days లోపలనే వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. చట్టం చెప్తా ఉంటుంది. కానీ సంవత్సరాలు పొడుగైనా కానీ కూడా డబ్బులు సగం వాళ్ళు ఇవ్వడం లేదు. చాలామంది కోర్టుకు తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి రావాల్సిన ఆ అట్రాసిటీ జరిగినప్పుడు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఆ డబ్బులు ఇవ్వడంలో చాలా వరకు డిలే జరుగుతూ ఉంది. ఏదో ఒక ₹2 కోట్ల అయితే 50 లక్షలు ఇవ్వడము, లేదా పెండింగ్ పెట్టడము, కొంతమందికి రావడము, ఇట్లా చాలా రకాల ఇబ్బందులు గురవుతున్నారు. వాటి అన్నింటి కూడా పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని మొత్తం కూడా క్లియర్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ ఈరోజు విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుల సమావేశాన్ని దాదాపు 13 జిల్లా సభ్యులు ఈరోజు సమావేశం జరగడం జరిగింది. అదేవిధంగా ముందుగా గౌరవ ఎస్సీ కమిషన్ సభ్యులు జవహర్ గారిని వాళ్ళ అంశాలతో కూడుకున్న విషయాలు చర్చించి మర్యాదపూర్వకంగా విలేకరుపత్రం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము జిల్లా సభ్యులందరూ నిర్ణయంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ మా అంశాలను మీడియా దృష్టికి తేవాలనుకుంటున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ నిమిత్తం ప్రత్యేక డిఎస్పీ సెల్ అనేది ఉండేది. గత ప్రభుత్వం అనాలోచన కారణంగా దాన్ని తీసేయడంతో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం కాకుండా నిర్లక్ష్యంగా పోలీసులు పనిభారం ఎక్కువయ్యి ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ఛార్జ్షీట్ విషయాల్లో చాలా జాప్యం జరుగుతుంది. 3 నెలల్లో చేసే ఛార్జ్షీట్ని సంవత్సరాల పాటు పొడిగిస్తూ కాలయాపన చేస్తూ ఫాల్స్ కింద రెఫర్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండే విజ్ఞప్తి చేస్తున్నాం మా కమిటీ తరఫున. గతంలో లాగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక సెల్ని పునఃప్రతిష్ఠించాలని చేసి కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు విషయంలో జాప్యం జరుగుతుంది కన్నా దానికి నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికలకు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు దృష్టి తెస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో పార్టీ 1 నోటీస్ ఇవ్వకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో పోలీసులు పార్టీ 1 నోటీస్ స్టేషన్ పైన వచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది సమంజస విషయం కాదు. ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తెచ్చాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే దీనిపైన నేను మాట్లాడి చర్చించి తగు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఏంటని చెప్పేసి ఈరోజు మాకు ఇవ్వడం సమయం అడగడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్